Hello people, welcome to the first long length video in my channel. So on request of some of my friends, so they asked me the long length video for the chicken dum biryani. So మీ అందరికీ తెలుసు నేను ఒక షార్ట్ పెట్టాను చికెన్ దమ్ బిర్యానీ. సో సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆస్క్డ్ మీ అబౌట్ ద లాంగ్ వీడియో. సో ఈరోజు అందుకే నేను ఒక లాంగ్ వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో నేనైతే ఇక్కడ ప్రాసెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. సో ఫస్ట్ అయితే నేను ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఆ చికెన్ని నీట్గా సాల్ట్ అండ్ టర్మరిక్ వేసి క్లీన్ చేసుకున్నాను. సో ఆ చికెన్ని ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి. సో మ్యారినేషన్ కోసం రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, టర్మరిక్, చికెన్ మసాలా, సో గరం మసాలా, మిక్స్డ్ మసాలాస్ అంటే మన బిర్యానీ స్పైసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ డ్రై రోస్ట్ చేసి దాన్ని పౌడర్ చేస్తామన్నమాట. అది చాలా లిటిల్ అమౌంట్ వేస్తే సరిపోతుంది. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. సో అలా వేసిన తర్వాత మనకి లుక్ అయితే ఎలా ఉంటుంది, దాని మీద కొరియాండర్ అండ్ పుదీనా, మింట్ లీవ్స్ అంటాం కదా, అవి కూడా వేసి ఫస్ట్ ఈ డ్రై పౌడర్స్ని మిక్స్ చేసేసుకోవాలి. సో మ్యారినేషన్ ఏంటి అంటే దిస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ద రెసిపీ అని చెప్పొచ్చు. సో ఎంత బాగా మ్యారినేషన్ చేస్తే అంత బాగా చికెన్ దమ్ అనేది కుదురుతుంది. డ్రై పౌడర్స్ని అలా మిక్స్ చేశాక నేనైతే 2 scoops ఆఫ్ కర్డ్ వేసాను. సో ఇంట్లోనే చేసుకుంటాం మేము, కర్డ్ ఇంట్లో చేసిందే వేసాను. అలా వేసి కర్డ్ మంచిగా ఫోర్స్ఫుల్గా మిక్స్ చేస్తే మసాలాస్ అన్నీ చికెన్కి పడతాయి. సో మనం చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు వాడికి చెప్తే బిర్యానీకి అని పెద్ద పీసెస్ కొట్టిస్తారు. సో ఇలా మంచిగా మ్యారినేట్ చేసిన చికెన్ని కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా చికెన్కి మసాలా పడుతుంది. సో మ్యారినేషన్ ఎంత ఎక్కువసేపు చేస్తే దమ్ అనేది అంత బాగా వస్తుంది. సో మీకు అంతగా టైం లేదు అని అంటే అట్లీస్ట్ ఒక 1.5 hour to 1 hour అన్నా పెట్టడానికి చూడండి. సో ఇలా మ్యారినేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను దమ్ బిర్యానీకి. సో ఈ బాస్మతి రైస్ 2 glasses తీసుకున్నాను. 1/2 kg రైస్కి 2 glasses ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. సో దీన్ని నేను మంచిగా 2 times కడిగేసి 2 glasses ఆఫ్ వాటర్ వేసి సోక్ చేశాను. అలా ఒక 15 minutes సోక్ చేస్తే చాలు రైస్. అండ్ హాఫ్ మూన్ షేప్లో ఆనియన్స్ని కట్ చేసుకున్నాను. సో ఇలా ఫ్రై అయిన ఆనియన్స్ని ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేయడానికి యూస్ చేస్తాను. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసి ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. సో దిస్ ఆనియన్స్ ఫ్రైయింగ్ ఇస్ ద డిఫికల్ట్ టాస్క్ ఇన్ మేకింగ్ ద బిర్యానీ. సో చాలా పేషెన్స్ అయితే కావాలి, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. అండ్ అలా పక్కకు వెళ్ళాము అంటే ఇది కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. సో ఈ కలర్ రాగానే వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే ఇమీడియట్గా ప్లేట్లోకి తీసేసుకోవాలి. సో ఇది ఎగ్జాక్ట్ కలర్ అనమాట. సో రైస్ బాయిల్ చేయడానికి వాటర్ పెట్టుకుని హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకుని అందులో ఆయిల్ వేసి సాల్ట్ని కూడా మనం ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఈ వాటర్లోనే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుని ఒక లెమన్ స్లైస్ కూడా వేసుకోవాలి. సో బిర్యానీకి రైస్కి మనం ఎంత సాల్ట్ కావాలనుకుంటున్నామో ఈ వాటర్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. సో అలా రైస్ బాయిల్ అవుతూ ఉంటుంది. సో ఈలోపు మనం ఇంకో ప్యాన్ పెట్టి గ్రేవీ కోసం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసుకుని అందులో అవి ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ని ఫ్రిడ్జ్లోంచి తీసి ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని అందులో వేసి బాగా మిక్స్ చేసి దాన్ని ప్యాన్లో వేసుకుని దాన్ని గ్రేవీ ఫామ్లో వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. సో ఒక 60% చికెన్ కుక్ అయితే సరిపోతుంది, మిగతాది దమ్లో మనకి కుక్ అవుతుందన్నమాట. సో మంచిగా గ్రేవీ అయితే వస్తుంది. అందులో గ్రేవీని కొంచెం నేను పక్కకు తీసి పెట్టాను. సో మనం ఇప్పుడైతే దమ్కి ప్రాసెస్ చేసేద్దాము. ఫస్ట్ అయితే నేను కోట్ చేసుకుంటున్నాను గీ అండ్ ఆయిల్ని, రెండింటిని కోట్ చేసుకుంటున్నాను. సో అడుగున మనకి అడుగంటకుండా ఉండడానికి గీ అండ్ ఆయిల్తో కోట్ చేసుకుని 1 layer ఆఫ్ చికెన్ పీసెస్ అండ్ దానిపైన రైస్ వేసి పక్కకు తీసి పెట్టుకున్నాం కదా గ్రేవీని, ఆ గ్రేవీని వేసి మిగిలిన చికెన్ పీసెస్ని కూడా రైస్ మీద వేసేసి ఇంకొక లేయర్ రైస్ వేసి మిగిలిన గ్రేవీని కూడా వేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మీ దగ్గర ఏమైనా బిర్యానీ మసాలా ఉంటే దాన్ని కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. నేను మర్చిపోయాను వేయడము. సో కొరియాండర్, మింట్ లీవ్స్ వేసుకుని మంచిగా మనం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో గీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్. నేను గీ మంచిగా వేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేశాక ఆయిల్ మిగిలిపోతుంది కదా, అది వాల్స్లోకి ఇలా వేసుకున్నాను. ప్యాన్లో ఐరన్ తవా పెట్టి బిర్యానీ ప్యాన్ పెట్టి దానిపైన
అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసి లిడ్ కూడా పెట్టుకుని సో 40 to 45 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. నేను చేసిన బిర్యానీలో అయితే రైస్ అండ్ పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుండింది. అండ్ మీరు కూడా ఈ ప్రాసెస్లో చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ కుకింగ్ వ్లాగ్స్, బ్యూటీ అండ్ ట్రావెల్. See you until my next vlog. Bye bye.